బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా లేఖ అందించారు. అంతకుముందు ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో కొత్త సీఎంగా అతిషి పేరు అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల సమయంలో అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆప్ వర్గాలంటున్నాయి. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సింది. అయితే నవంబర్లోనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, సో అసలు అన్ఎక్స్పెక్టెడ్ బ్రేకింగ్ ఇది. అంటే ముందు నుంచి కూడా ప్రజలే నాకు తీర్పిస్తారు, నేను తప్పు చేయలేదని తెలిస్తే నేను ప్రజల్లోనే తేల్చుకుంటాను ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు కేజ్రీవాల్. అదేవిధంగా ఈరోజు తన సీఎం పదవికి రాజీనామా చేసి అతిషిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఇప్పుడు ఆ లేఖను కూడా అందించారు. అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? సతీష్, ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం. కొద్ది క్షణాల కిందమే ఇప్పుడు మనం ప్రస్తుతము ఎల్జీ హౌస్, గవర్నర్ హౌస్ దగ్గర ఉన్నాము. అయితే ఇప్పుడే గవర్నర్కి సీఎం కేజ్రీవాల్ రాజీనామా లేఖను ఇచ్చి ఇప్పుడే జస్ట్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ గవర్నర్ హౌస్ దగ్గర ఉన్నటువంటిది. అయితే మధ్యాహ్నం లెఫ్టినెంట్ ఏదైతే పార్టీ సమావేశంలో అంటే అతిషిని ముఖ్యమంత్రిగా అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడే దాదాపు 2 గంటల తర్వాత అంటే ఈరోజు 4:30కి టైం ఇవ్వడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా లేఖను అందిస్తున్నామనేసి మధ్యాహ్నం చెప్పారు. అయితే ఇప్పుడు దాదాపు కొన్ని క్షణాల క్రితమే తన అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కార్యకర్తలతోటి, తర్వాత కేంద్ర అంటే మంత్రులతోటి, తర్వాత కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చేసేసి రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా వారం రోజుల్లో అంటే రాజీనామా లేఖను అందించిన తర్వాత మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము వారం రోజుల్లో అతిషి సింగ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అప్పటి వరకు కూడా నేను అపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ కొంత మనకు లోపటి నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ వారం రోజుల తర్వాత ఢిల్లీ రాజకీయాలు మాత్రం హాట్గా ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండాల్సినది ఎన్నికలు, కానీ త్వరగానే మధ్యంతర ఎన్నికలు త్వరగానే పెట్టాలి అన్నటువంటి ఒక ప్రపోజల్ని మాత్రము వాళ్ళు అడిగినట్లు కూడా సమాచారం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంటే ఎన్నికలు ఎప్పుడన్నది మాత్రం ఒక ఫైనలైజ్ మాత్రం లేదు. అయితే ఫిబ్రవరిలో మాత్రము ఎన్నికలు ఉంటున్నాయి. అయితే జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాల్సినటువంటి సందర్భము. కానీ అప్పట్లోపల ఎన్నికలు ముందే మధ్యంతర ఎన్నికలు వస్తాయా లేకపోతే అప్పటి వరకు కూడా ఆగుతారా అన్నది మాత్రం వేచి చూడాలి సతీష్. కానీ ఒక బ్రేకింగ్ న్యూస్ మాత్రము ఇప్పుడే రాజీనామా పత్రాన్ని ఎల్జీకి ఇచ్చి వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూనే ఉన్నాము. దాదాపు మొత్తం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే జస్ట్ ఒక 2 minutes బ్యాక్ రాజీనామా పత్రాన్ని ఇచ్చి వెళ్ళడం జరిగింది. అయితే దాదాపు భేటీ మాత్రము ఎల్జీతో సీఎం కేజ్రీవాల్ దాదాపు కేవలం లోపలికి వెళ్ళారు, జస్ట్ ఇవ్వడం మాత్రమే జరిగింది. ఐ థింక్ ఈజ్ టోటల్ ఒక 8 నిమిషాల టైం మాత్రమే అనిపిస్తుంది. లోపల ఎక్కువసేపు కూడా లేరు. అక్కడ ఎక్కువగా వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణ కూడా ఏది కూడా లేదనిపిస్తుంది. దాదాపు ఒక 8 నిమిషాల సమావేశం మాత్రం జరిగిందని తెలుస్తుంది సతీష్. అంటే కల్లా అసలు ఎలా చూడు, ఓవరాల్గా ఎపిసోడ్ మొత్తం ఎలా చూడాలి? ఎన్నికలు స్టంట్గా అయితే అభివర్ణిస్తారు కొంతమంది. కేవలం తను రాజీనామా చేసి అతిషిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం సానుభూతి పొందేందుకే. సో అసలు ఇదంతా పొలిటికల్ పార్టీస్ మధ్య నడుస్తున్న డిస్కషన్. బట్ అక్కడ ఢిల్లీలోని స్థానికులు ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? అయితే ఇప్పుడు ఒక సెన్సేషనల్ అంటే రాజీనామా చేస్తున్నామన్నటువంటిదే ఒక సెన్సేషనల్ న్యూస్. సీఎం కేజ్రీవాల్ తర్వాత ఆ పదవిని ఒక మహిళకు అప్పగించడం అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత అతిషి అంటే మొదట 11 సంవత్సరాల క్రితం షీలా దీక్షిత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత అతిషి ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అంటే 2వ మహిళగా ఢిల్లీకి 2వ మంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఒకవైపు మహిళ మరొక సీఎం కాబోతున్నారు అన్నటువంటి ఒక సంతోషం కార్యకర్తల్లో ఉన్నది. కానీ ఇక్కడ మాత్రము కేజ్రీవాల్కి మాత్రము అతిషి ఆమెకి సీఎం పదవి ఇవ్వడం అన్నది కూడా కొంత కార్యకర్తల్లో చాలా సంతోషము, చాలా నమ్మకమైన వ్యక్తికి అప్పగించారు. కానీ రానున్నటువంటి రాజకీయాలు మాత్రము చాలా హాట్గా జరుగుతున్నాయి సతీష్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఎలాంటి సైన్లు చేయకూడదు, ఇలా ఇంటికి పరిమితం కావాలంటూ ఆదేశాలు వచ్చాయి. సో ఆ నేపథ్యంలో చేసి అతిశిని ప్రకటించారనుకోవాలా, లేదా నేను ప్రజల్లోనే తేల్చుకుంటా, నేను ఏ తప్పు చేయలేదు, ప్రజలే తీర్పిస్తారు, నాకు నేను తప్పు చేయలేదనుకుంటే మళ్ళీ ప్రజలు నేను గెలిపించుకుంటారంటూ చాలా గంటాపదంగా చెప్తున్నారు. సో మధ్యంతర ఎన్నికలు వెంటనే జరపాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో అసలు ఏ విధంగా చూడాలి ఇదంతా?
అయితే ఇక్కడ ఒక ప్రణాళిక ప్రకారమే సీఎం కేజ్రీవాల్ ఇక్కడ అడుగులేస్తున్నారు, రాజకీయ అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అంటే కొంతమంది బీజేపీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు 2 రోజుల క్రితము. అంటే సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అక్కడ కోర్టు కొన్ని ఆంక్షలు పెట్టడంతో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి ఫైళ్లలో సైన్లు చేయరాదన్నటువంటి కొన్ని నిబంధనలు పెట్టడంతో తను చేసేది లేకనే తన పదవికి రాజీనామా చేస్తున్నారు. అంతేకాని అక్కడ ఏదో అగ్ని పరీక్షకు వెళ్తున్నారు, అగ్ని పరీక్షలో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి తీర్పు తీసుకుంటాను అన్నటువంటి ప్రగల్భాలు చెప్తున్నారు అంటూ బీజేపీ నాయకులు గత 2 రోజుల నుంచి కూడా విమర్శిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం మరొక వైపు సీఎం కేజ్రీవాల్ ఖచ్చితంగా నేను ప్రజల వద్దకు వెళ్తాను, వాళ్ళ తీర్పు ప్రకారంగానే ఖచ్చితంగా విజయం సాధించి మరి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. అప్పటి వరకు కూడా అతిషి సింగ్ని సీఎంగా అంటే ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రజల వద్దకు తను అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ అధికారాన్ని అతిషి సింగ్కు ఇస్తున్నానంటూ ఇక్కడ సీఎం కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.